పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై బయటకు వస్తున్న కీలక అంశాలు. నిరసనల వెనుక విదేశీ హస్తం ఉన్నట్టు అంచనాకు వచ్చిన పోలీసులు. ఢిల్లీ ఆందోళనల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు. సాధారణ నిరసనకారులపై కేసుల ఉపసంహరణకు ఆదేశం. పార్లమెంటు లోపల వెలుపల కొనసాగిన విపక్షాల ఆందోళన. అయోధ్య విరాళాలు, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై చర్యలకు డిమాండ్. లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు ఊరట. సరైన సాక్ష్యాలు లేవంటూ అభియోగాలు కొట్టేసిన కోర్టు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ యువత ఆవేదనను విస్మరిస్తోందన్న కేటీఆర్. జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 ఏళ్లవుతున్నా కొలువులెక్కడని ప్రశ్న. ఈ ఏడాది భారీ వర్షాలు పడతాయన్న భవిష్యవాణి. అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగవచ్చని వెల్లడి. ముందు జాగ్రత్త పడాలని సూచనలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ ఆందోళన. నిరసనకారులు ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపై వేయడంతో గందరగోళం. జగన్ కళ్లల్లో ఆనందం కోసం వైసీపీ నేతలు ఘోరాలు చేస్తున్నారన్న మంత్రి పార్థసారథి. చట్టం అంటే భయమే లేకుండా పోయిందని విమర్శ. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఈ నిరసనల వెనుక విదేశీయుల హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల అకౌంట్లు సహా పాక్తో సంబంధం ఉన్న సుమారు 400 సోషల్ మీడియా హ్యాండిల్స్ను పోలీసులు పరీక్షిస్తున్నారు. ఈ ఖాతాలు ఏకకాలంలో సమన్వయంతో పనిచేయటం సహా ఆందోళనలకు సంబంధించిన కంటెంట్ను ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ చర్యతో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి కంటే దేశవ్యాప్తంగా పెద్ద సంక్షోభం నెలకొందన్న భ్రమను సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల పనితీరులో ఒక స్పష్టమైన నమూనాను గమనించినట్టు చెప్పారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇదే రకమైన విదేశీ ఖాతాలు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండి అసత్య ప్రచారం చేశాయని గుర్తించారు. ఇప్పుడు మళ్లీ జంతర్ మంతర్ ఆందోళనల సమయంలో అవే ఖాతాలు తెరపైకి రావడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ను ఉపయోగించి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కంటెంట్ను రూపొందించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీజేపీ ఆందోళనల వేళ నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జూలై 28 నాటి తీర్పులోని నేర చరిత్ర అనే పదాన్ని సాకుగా చూపి పోలీసులు సాధారణ ప్రజలను కూడా అరెస్టు చేస్తున్నారని పలువురు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో లాయర్లు వారి పిల్లలపై పైశాచికంగా దాడులు చేశారని 300కు పైగా వీడియోలను ధర్మాసనానికి అందజేశారు. ఈ దశలో స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేర చరిత్ర అంటే కేవలం తీవ్రమైన ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు మాత్రమే అని వివరణ ఇచ్చారు. పెద్ద నేరాలకు ఒడిగట్టిన వారు మినహా సాధారణ నిరసనకారులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. అటు ఈ కేసుల ఉపసంహరణ చట్టప్రకారం కుదరదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం చెప్పగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులను మూసివేసి వెసులుబాటు ఉందని జస్టిస్ జోయమాల్యా బాగ్చి చెప్పారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులకు నిజమైన నేరస్తులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. సాధారణ నిరసనకారులపై కేసులను వెనక్కి తీసుకోవటం లేదా మూసివేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తేల్చి చెప్పింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నిరసనలను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ కోసం వేరుగా
లిస్టు చేయాలని పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రిజిస్ట్రీకి సూచించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలను నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను సీజేఐ విచారణకు స్వీకరించారు. ఈ పిటిషన్లో లోపలికి బయటికి వెళ్లే సమస్య, వైద్య సామగ్రి సరఫరా వంటి కారణాలతో జంతర్ మంతర్ నిరసనలకు సరైన ప్రదేశం కాదని పిటిషన్లో పేర్కొన్నట్టు సీజేఐ తెలిపారు. ఇది ముఖ్యమైన అంశమన్న సీజేఐ ఈ విషయంలో సొలిసిటర్ సూచనలు తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాదికి సూచించారు. ఒక టౌన్ హాల్ తరహా ఏర్పాటు చేసి జూలై 20 తరహా ఘటనను నివారించాలని పిటిషనర్ కోరగా ఎలా నిర్వహించాలో ప్రభుత్వానికి తెలుసని సీజేఐ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో ఆందోళనలు చేసిన కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జూలై 20న సీజేపీ నిర్వహించిన మార్చ్ టు పార్లమెంట్ ఘటనపై ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి ఈ పిటిషన్ వేశారు. జూలై 20న ఆందోళనలతో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా సీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. మార్చ్ టు పార్లమెంట్ నిర్వాహకుల జవాబుదారీతనాన్ని తనిఖీ చేయాలని కోరారు. వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఉన్నప్పటికీ సీజేపీ నుంచి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు వస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో దుర్భాషలాడే వీడియోలను పెట్టినందుకు యువతీ యువకులు ఎఫ్ఐఆర్లు ఎదుర్కొంటున్నారన్న ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి అలాంటి వారిని సోషల్ మీడియా మహమ్మారి నుంచి తప్పించి సామాజిక సేవకు పంపాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయోధ్య రామమందిర విరాళాల చోరీ సహా విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఇవాళ కూడా ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు పార్లమెంటు మకర ద్వారం వద్ద విరాళాలు పెట్టెలను ఉంచి నిరసన తెలిపారు. ఈ అంశాలపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండే వరకు పార్లమెంటు లోపల వెలుపల తమ పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. అయితే విరాళాల సేకరణను కించపరిచేలా ఉన్న ప్రతిపక్షాల నిరసన సనాతన ధర్మాన్ని తీవ్రంగా అవమానించడమేనని బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో 19,000కు పైనే పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నామమాత్రంగా 7,500 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెప్పినట్టు పోలీసు శాఖలో 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్తో నిరుద్యోగులు ఇందిరాపార్క్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నాడు ఓట్ల కోసం పెద్ద హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కూడా ఆ పార్టీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. 7,500 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చినందున కొన్ని జిల్లాల్లో నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోతుందని వారు మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యువత ఆవేదనను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎండ్రిన్ తాగి చావాలని రేవంత్ అంటుంటే రాహుల్ గాంధీ స్పందించరా అని అడిగారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక యువకుడి సూసైడ్ నోట్ను, వీడియోను ప్రదర్శించారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ చెప్పారు. తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన మొక్కమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన మొక్కమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలుగొట్టి పాస్ అయినవి గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం.
విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్కు లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఇంజనీరింగ్ కోర్సుల గురించి సీఎం మాట్లాడితే విద్యార్థులనే అన్నారంటూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులకు ఏమీ చేయని కేటీఆర్ ఇవాళ వారిపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని వెంకట్ ఎద్దేవా చేశారు. ఏది పడితే అది రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్ల నీ పాలనలో అడ్డగోలుగా అనేకమైన జియోలు తీసుకొని వచ్చి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించే సోయి నీకు లేకుండే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 80,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. మొన్ననే 7,000 పోస్టులతోటి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంత ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నా కూడా ఓర్వలేక నువ్వు చేయలేని మేము చేస్తున్నామని చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడిన నువ్వు ఏదైతే నీ వలన చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలకి క్షమాపణ చెప్పి దాని తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడాలి తప్ప ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు ధర్నా చేసేందుకు వచ్చిన గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరశైవ నగర్లో వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను వైసీపీ శ్రేణులు అడ్డగించాయి. పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని వాహనం ఎక్కించగానే ఆ పార్టీ కార్యకర్తలు ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుకు అడ్డంగా వేశారు. రాళ్లు, బండలను జనం మధ్య నుంచే రోడ్డు మీద వేశారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డిని గుంతకల్ వైపు తరలించారు. వైసీపీ శ్రేణులు ఉరవకొండ ప్రధాన రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే అనుచరులు శేఖర్ ఇంటిపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో నిన్న తెల్లవారుజామున ఆలూరులో ప్రాథమిక చికిత్స చేయించి బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బళ్ళారి ఆసుపత్రిలో శేఖర్కు చికిత్స అందిస్తున్నారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో పెద్దగా వాపు వచ్చి నరాలు చిట్లిపోయినట్లు వైద్యులు చెప్పారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న అలజడులు చూసి ప్రజలు చీ కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేసిన ఘటనపై మంత్రి వీడియో విడుదల చేశారు. జగన్ కళ్లలో ఆనందం కోసం వైసీపీ నేతలు ఘోరాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలకు చట్టం అంటే భయం లేదని మండిపడ్డారు. దళితుల ఇంటిపై దాడి చేసినందుకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని జగన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ బట్టలు చింపిన ఎమ్మెల్యేకు సిగ్గు ఉండాలని పార్థసారథి విమర్శించారు. మారణాయుధాలను తీసుకుని వెళ్లి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తాం, వాహనాలు ధ్వంసం చేస్తాం, మహిళ బట్టల్ని చేస్తాం. ఇంతకంటే దిగజారిన పరిస్థితులు ఎప్పుడైనా చూస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని అంటారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక దళిత మహిళ తనకు జరిగిన అవమానాన్ని మరి పోలీస్ కేసులో SC ST అట్రాసిటీ కేసు పెడితే, ఒక బలహీన వర్గ వ్యక్తి తన మీద దాడి చేసి రక్తం వచ్చేటు తలకాయ పాలు కొడితే అంటే కేసు పెడితే అది రాజకీయ కక్ష సాధింప అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు బుద్ధి మార్చుకుని ఈ దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడిని మీరు ఆపకపోతే వీరి కోపాగ్నికి మీరు మసైపోవాల్సిన రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి కూడా నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినీల విజ్ఞప్తి మేరకు వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఉత్సవాల్లో భవిష్యవాణిని వినిపించిన మాతంగి స్వర్ణలత తాను సంతోషంగా రాలేదని చెప్పారు. ఈ ఏడాది భారీ వర్షాలు ఉన్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తానన్న స్వర్ణలత 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకుంటే వాడవాడలా ప్రాణ నష్టమే జరుగుతుందని భవిష్యవాణిలో హెచ్చరించారు. నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నాను, క్రోధంతో వచ్చినా నేను. మీరు మాత్రం నా మాట ఏమైనా
ఆచరిస్తుర్రా? లేదు కదా. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. నేను మీ మాట ప్రకారమే నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నాను. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం వర్షాలు ఉన్నాయి, భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు కొట్టుకుపోతూనే ఉంటారు, వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కుత్బుల్లాపూర్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఉదయం సూరారంలోని సర్వే నంబర్ 49/6లో తాత్కాలిక నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ భూమిని ప్రభుత్వం దిల్ సంస్థకి కేటాయించగా ఇందులో కొద్ది కాలంగా గుడిసెలు, తాత్కాలిక షెడ్లు, గదులు తదితర నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని 7 రోజుల పోలీస్ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మరో యువతికి ఉదయ్ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు విచారణలో తేలింది. తొలుత నిరాకరించిన యువతి అనంతరం ఉదయ్పై ఆసక్తి పెంచుకున్నట్లు సమాచారం. ఉదయ్ గదిలో లభించిన లేఖలు ఆ యువతి రాసినవేనని పోలీసులు గుర్తించారు. సంబంధిత యువతి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డు చేశారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. మరోవైపు ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిపై బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో 39 పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. 39 పతకాలు, ఒకే త్రివర్ణ పతాకం, లెక్కపేటలేనని కలలు పేరుతో సామాజిక మాధ్యమాల్లో పవన్ పోస్ట్ చేశారు. మన అథ్లెట్ల పట్టుదల, పోరాట పటిమకు ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు శ్రమించిన కోచ్లు, సహాయక సిబ్బంది కృషిని అభినందించారు. పోటీల ప్రారంభం నుంచి ముగింపు వరకు టీమిండియా అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చూపించిందన్నారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ క్రీడాకారులు భారతీయ క్రీడారంగాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తున్నారని పవన్ కితాబిచ్చారు. ఈ విజయాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మన దేశం మరిన్ని పెద్ద విజయాలు సాధించాలని పవన్ ఆకాంక్షించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి కూడా తగ్గుతోంది. 2 రోజుల క్రితం భద్రాచలం వద్ద నీటి మట్టం 56 అడుగులకు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు 38 అడుగులకు తగ్గింది. శబరి నది శాంతించడంతో ప్రవాహం సాధారణ స్థాయికి చేరింది. ఎగువన వరద తగ్గినప్పటికీ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 10,80,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం దిగువన వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నదీ పాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. పీగన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక లోతట్టు కాజ్వే 3 రోజులుగా ముంపులోనే ఉంది. ఫలితంగా గ్రామస్తులు చాకలిపాలెం వైపు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. కూరగాయలు, అరటి తోటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి గన్నవరం, మామిడి కుదురు, అయినవిల్లి, కొత్తపేట, రావులపాలెం, మలికిపురం తదితర మండలాల్లో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల పంటలు, అరటి తోటలు ముంపు బారిన పడ్డాయి. క్యూమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 15కు చేరింది. మరో 7గురు గల్లంతైనట్టు కేరళ సీఎం వీడీ సతీశన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. 300కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 11,000 మంది పైనే ప్రజలు అందులో ఉన్నట్టు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వర్షాల వల్ల మృతి చెందిన బాధిత కుటుంబాలకు 8 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని 10 నుంచి 12 లక్షల రూపాయలకు పెంచినట్లు సీఎం సతీశన్ స్పష్టం చేశారు.
హర్యానా పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ వర్మ తన సామాజిక సేవలతో రియల్ హీరోగా నిలుస్తున్నారు. 1989లో ఎన్సీసీ క్యాడెట్గా రక్తదానం ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 184 సార్లు రక్తదానం, 90 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ఇప్పటి వరకు 599 రక్తదాన శిబిరాలను నిర్వహించి దాదాపు 63,000 మందికి పైగా ప్రాణాలను కాపాడారు. రోటీ బ్యాంక్ ద్వారా పేద రోగులు, కార్మికులకు ఉచిత భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారిగా 4,800కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించి లక్షలాది మందిని మారక ద్రవ్యాలకు దూరం చేశారు. ఈ సేవలను గుర్తించి కేంద్రం 2020 రాష్ట్రపతి పోలీస్ పథకంతో సత్కరించింది. హర్యానా గవర్నర్ 2 సార్లు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. బీహార్ సహర్సా జిల్లా సిమ్రి భక్తియార్పూర్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సమస్తీపూర్ సహర్సా ప్యాసింజర్ రైలు ఇంజిన్ పక్కనే ఉన్న బోగిలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వేగంగా బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పాకానీ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ దావానలం ధాటికి ఆ ప్రాంతం నారింజ వర్ణంలోకి మారిపోయింది. బలమైన గాళ్లు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇతర ప్రాంతాల వైపు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దాదాపు 21 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. మంటల వల్ల సుమారు 600కు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. 60,000 మందికి పైనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయ చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండటంతో తూర్పు వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. గాజాలో శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళికను ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజా వ్యాప్తంగా ఉన్న నివాస గృహాలు, శరణార్థుల గుడారాలు, ఆసుపత్రి, మందుల గిడ్డంగులపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక, డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. హమాస్ నిరాయుధీకరణకు సంబంధించి ఒప్పంద నిబంధనలపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సైనిక చర్యలను కొనసాగిస్తోంది. వరుస దాడుల కారణంగా శాంతి ఒప్పందాలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోతున్నాయని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా నిర్వహించిన వివా ఏవియా ఎయిర్ షో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రష్యా ఎయిర్ ఫోర్స్ ఏరోబాటిక్ బృందాలు 100కు పైగా విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో రష్యన్ Su-34 సూపర్సోనిక్ ఫైటర్ బాంబర్ చేసిన విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్ విమానాలు ఆకాశంలో పొగతో వివా ఏవియా 2026 అని రాస్తూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పైలట్ ఇరినా మార్కోవా బృందం రూపొందించిన క్రౌన్, ప్రొపెల్లర్, వేవ్ వంటి శైలుల స్టంట్లు వీక్షకులను ఎంతగానో అలరించాయి. సోవియట్ కాలం నాటి I-16 ఫైటర్ విమానం వంటి వింటేజ్ మోడళ్లు, ఎయిర్ షిప్లు, మ్యాన్డ్ మల్టీక్రాఫ్టర్లు, పారాచూట్ జంపులు ఎయిర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులో సుమారు 1200 ఏళ్ల నాటి 2 అరుదైన విగ్రహాలు బయటపడ్డాయి. విల్లుపురం జిల్లా తిండివనం పరిసర ప్రాంతాల్లో పరిశోధకుడు కె. సెంగుట్టువన్ జరిపిన ఫీల్డ్ సర్వేలో విగ్రహాలు దొరికాయి. ఈ శిల్పాల్లో ఒకటి గ్రామదేవత శిల్పం కాగా మరొకటి యుద్ధ దేవతగా భావించే కొట్రవై శిల్పం ఉన్నాయి. ఈ శిల్పాలు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు గుర్తించారు. కొల్లార చెరువులో బయటపడిన విగ్రహం పల్లవుల కాలానికి చెందిన గ్రామదేవతని సెంగుట్టువన్ చెప్పారు. ఈ శిల్పం తలపై అందమైన కిరీటం, పెద్ద చెవిపోగులు, మెడలో హారం, కుడివైపు కుమారుడు మాంతన్, ఎడంవైపు కుమార్తె మంతి కూర్చున్నట్టు చిత్రీకరించారు. దేవి ఆయుధమైన చీపురు ఆకృతి కూడా ఉంది. పేళ్లకుప్పం యుద్ధంలో విజయానికి ప్రతీకగా భావించే కొట్రవై దేవత శిల్పం 8 చేతులతో అద్భుతంగా ఉంది. దున్నపోతు తలపై నిలబడి ఉన్నట్లు ఈ శిల్పాన్ని చెక్కారు. దేవత వాహనంగా భావించే జింకను కుడి పాదం సమీపంలో పొందుపరిచారు. పంజాబ్ పటియాలకు చెందిన ఓ కుటుంబం వినూత్న రీతిలో కన్వర్ యాత్ర చేపట్టింది. 12 మంది సభ్యులున్న కుటుంబంలో 9 మంది కలిసి 102 ఏళ్ల తమ బామ్మ సునార్హీ దేవిని పల్లకీలో మోస్తూ యాత్ర చేస్తున్నారు. దేవుడి దయ, తమ బామ్మ ఆశీస్సులకు
కృతజ్ఞతగా ఈ యాత్ర చేపట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దలను గౌరవించడం, వారి కోరికలు తీర్చడం తమ బాధ్యతని మనవడు పవన్ కుమార్ చెప్పారు. ఈ యాత్ర ముగిసిన తర్వాత స్వగ్రామంలో బామ్మ పేరున అన్నదానం నిర్వహించి తమ ఆనందాన్ని అందరితో పంచుకోనున్నట్లు వారు వెల్లడించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్రిజ్భూషణ్ సహనిందితుడైన WFI మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్లను కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తీర్పు వెలువరించారు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ 6 మహిళా రెజ్లర్లు 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా వంటి అగ్రశ్రేణి ఒలింపిక్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా అప్పట్లో ఢిల్లీ పోలీసులు ఆయనపై FIR నమోదు చేశారు. 2023 జూన్ 15న 1500 పేజీల ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై ఇన్ కెమెరా విచారణ జరిపిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంపై ఇద్దరిపై అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. జార్ఖండ్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సాహిబ్గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్బాద్కు తరలిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో సుజిత్ టాయిలెట్కు వెళ్లాలని కోరగా పోలీసులు కాన్వాయ్ను ఆపారు. అదే అదనుగా భావించిన అతను ఓ పోలీసు నుంచి రైఫిల్ను లాక్కొని చీకట్లో పరిగెత్తాడు. ఈ క్రమంలో సుజిత్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా అతను తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆసుపత్రికి తరలించే సమయానికి సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసిన పోలీసులు సుజిత్ సిన్హాపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్టు చెప్పారు. చాలా కాలంగా అతను జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. తమిళనాడు మదురై సమీపంలోని మేలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సహా 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. చెన్నై నుంచి తిరునల్వేలి వెళుతున్న ఒక కారు తుంబైపట్టి 4 వరుసల ఫ్లైఓవర్పై ముందు వెళుతున్న ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ దెబ్బకు కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపుకు వెళ్లి మదురై నుంచి తిరుచిరాపల్లికి వెళుతున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లలో ఉన్న వారిలో 5 ప్రాణాలు కోల్పోయారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్షతగాతులను మేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై బయటకు వస్తున్న కీలక అంశాలు. నిరసనల వెనుక విదేశీ హస్తం ఉన్నట్టు అంచనాకు వచ్చిన పోలీసులు. ఢిల్లీ ఆందోళనల్లో నమోదైన FIRల ఉపసంహరణపై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు. సాధారణ నిరసనకారులపై కేసుల ఉపసంహరణకు ఆదేశం. పార్లమెంటు లోపల వెలుపల కొనసాగిన విపక్షాల ఆందోళన. అయోధ్య విరాళాలు, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై చర్యలకు డిమాండ్. లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు ఊరట. సరైన సాక్ష్యాలు లేవంటూ అభియోగాలు కొట్టేసిన కోర్టు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ యువత ఆవేదనను విస్మరిస్తోందన్న కేటీఆర్. జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 ఏళ్లవుతున్నా కొలువులెక్కడని ప్రశ్న. ఈ ఏడాది భారీ వర్షాలు పడతాయన్న భవిష్యవాణి. అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగవచ్చని వెల్లడి. ముందు జాగ్రత్త పడాలని సూచనలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ ఆందోళన. నిరసనకారులు ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపై వేయడంతో గందరగోళం. జగన్ కళ్లల్లో ఆనందం కోసం వైసీపీ నేతలు ఘోరాలు చేస్తున్నారన్న మంత్రి పార్థసారథి. చట్టం అంటే భయమే లేకుండా పోయిందని విమర్శ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.